ఇప్పుడే నేను 'యుఫోరియా' మూవీ చూసాను. పేరు పలకడానికి చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ 'యుఫోరియావా, యూరోఫియావా' అని చెప్పి అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది అది 'యుఫోరియా.' ఇదొక పబ్ నేమ్ అనమాట. ఈ మూవీలో మనకి చూపిస్తారు. ఈ టీనేజర్స్ ఉంటారు కదా! 17 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఇంటర్మీడియేట్ ఫినిష్ అయిపోయిన వెంటనే నాన్ ఆల్కహాలిక్ ఒక పార్టీకి వెళ్తారనమాట. అది ఆ పబ్‌లోనే. ఓకే. ఆ పబ్‌లోకి వెళ్ళిన తర్వాత సారా అర్జున్ ఏమో మిగతా ఒక 5 మెంబర్స్ అబ్బాయిలని కలుస్తది. సో, వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు తినతో మిస్‌బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తదనమాట. తర్వాత ఏమైంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ మనకి తెలుసు 'సారా అర్జున్' ఉన్నారు. అండ్ 'భూమిక' గారున్నారు. జీవీఎం గూడా ఉన్నారు ఇందులోని. ఈ జీవీఎం గారు ఎక్కడైనా యాక్ట్ చేస్తే ఎలా అనిపిస్తదంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నారేమో అని అనిపిస్తది నాకు. మీకు కూడా ఎవరికైనా అలా అనిపించిందేమో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ క్రైమ్ ఎలా జరిగింది? ఆ క్రైమ్‌కి ఎలాగా పనిష్మెంట్ వచ్చింది? అన్నది చూపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం గూడా జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా చేంజ్ అవుతారు? అండ్ మెయిన్‌గా ఆ 17 ఇయర్స్ ఈ టీనేజర్స్ అందరూ కొంచెం వాళ్ళకేం తెలీదు కదా! అప్పట్లోని. ఆ యంగ్ బ్లడ్ దానివల్ల ఏవో మిస్టేక్స్ చేస్తారు. బట్ దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతది? అండ్ అలా స్పాయిల్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతది అని ప్రతిదీ గూడా చాలా డీటెయిల్‌గా చూపించడానికి ట్రై చేశారనమాట. సో, నాకు ఆ పార్ట్ కూడా నచ్చింది. బట్ ఇందులో భూమిక లాస్ట్ 40 మినిట్స్‌లో ఎందుకెందుకో ఏదేదోలా బిహేవ్ చేస్తారు. అది కొంచెం బాగా అనిపించలేదు. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే